కాకిడి కీరకాయతోటి ఇడ్లీలు చేసుకుందాము. కొద్దిగా శనగపప్పు అర్ధగంటగా నానబెట్టుకుంది. సుజీ రవ్వ, మామూలు మన బాంబే రవ్వ అంటారు. ఒక 1 ఇంచు అల్లం, కొబ్బరి, కొద్ది పచ్చిటెంకాయ, మిర్చి, పచ్చిమిర్చి పండింది, కీరకాయ, అది ఇక్కడైతే కీరకాయ అని చెప్తారు, సౌతేకాయ అంటారు, అలాంటిది. కరివేపాకు, 2 కప్పులు రవ్వ వేసేసుకున్నాము. బాగా తోలు తీసాక కీరకాయని తురుముకోవాలి. బాగా చూడండి, బాగా తురిమాక కీరకాయ తురుము ఈ రవ్వలో కలుపుకోవాలా. కాకరకాయ తురుము, ఇది కీరకాయ తురుముని ఆ రవ్వలో కలిపేసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి తురుము కొద్దిగా తీసుకోవాలి, అది కూడా ఇందులో కలుపుకోవాలి. ఆ తర్వాత అల్లం తురుము తీసుకోవాలి. చూడండి, ఆ తర్వాత ఒక అర్ధగంట నానబెట్టిన శనగలు, అల్లం తురుము ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలి. అదేవిధంగా కొత్తిమీర చిన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి, దీన్ని కూడా అందులో కలిపేసుకోవాలి. ఈ మిక్స్కి పెరుగు 1 చెంచాడు కానీ 1.5 చెంచాడు కలుపుకోవడానికి యూజ్ చేయాలి. తగిన ఉప్పు వేసుకోవాలి. తగిన ఉప్పు, ఇవన్నీ ఉప్పు తగినంత వేసుకున్నాక దీన్ని బాగా మనం కలయబెట్టుకోవాలి. ఒక 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత కీరకాయతోటి ఇడ్లీలు ఎలా చేస్తారో చూద్దాం. ఈ కన్సిస్టెన్సీలో బాగా కలయబెట్టుకొని 20 నిమిషాల దాకా ఊరబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీలాగా ఆవిరి పెట్టుకుంటే కీరకాయ ఇడ్లీలు చాలా హెల్త్కు మంచిది. లో కొలెస్ట్రాల్, చాలా బాగుంటుంది. కన్నడిగా వాళ్ళు ఇది రెగ్యులర్గా సౌతేకాయ ఇడ్లీ అని చేసుకుంటారు. నో ఫర్మెంటేషన్, ఊరబెట్టడాలు, నానబెట్టడాలు, ముందు రోజు ఫర్మెంట్ చేసుకోవాలి, అలాంటివన్నీ ఏం ఉండదు ఈ ఇడ్లీలో. ఇన్స్టెంట్ నూడిల్స్ లాగా ఇన్స్టెంట్ ఇడ్లీలు అని కూడా చెప్తారు దీన్ని. చూడండి, 20 నిమిషాలకి బాగా ఇదైనట్టు మెత్తబడిపోయింది. బాగా రవ్వ, మజ్జిగ ఇంతే ఇందులో. ఇప్పుడు ఇందులో పోసి ఇడ్లీ తట్టలో పెట్టామంటే ఇడ్లీలు రెడీ.